చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్. గతంలో చంద్రబాబు పర్యటనలకు తాము ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను తమ కార్యకర్త ఇంటికి వెళ్లడం తప్ప, రైతులు ప్రజల తరపున సంఘీభావం తెలపడానికి వెళ్తే తప్ప, ఒక మాజీ సీఎంకు Z+ సెక్యూరిటీ అన్నది హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే ఇవ్వం అనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్. పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ముందుగా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగం. ప్రజల తాకిడి ఉన్నప్పుడు రోప్ పార్టీలు ఎందుకు లేవు? ఒకవేళ ఉన్నమాట నిజమైతే వెహికల్ కింద ఎలా పడగలుగుతారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోస్ట్ కూడా చూస్తున్నాం. నిన్నటి నుంచి కూటమి చేస్తున్న రాజకీయానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీంద్ర, చెప్పండి, ఒక విష ప్రచారం పీక్ స్థాయికి చేరిందనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ కేసులు వీటన్నింటినీ చూస్తుంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఇప్పుడే కాదు, గడిచిన సంవత్సర కాలంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి అయితే ఏకంగా వైఎస్ జగన్ కాన్వాయ్కి సంబంధించి, అట్లాగే అక్కడ గుంటూరులో జరిగినటువంటి ఒక ప్రమాదానికి సంబంధించి కూడా అత్యంత దారుణమైన ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వమే ఈ కుట్రలు అన్నిటికీ కూడా తెరవెనుకుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక ప్రశ్నలు కూడా ట్వీట్లో పేర్కొన్నారు. అయితే దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా అసలు Z+ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తికి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే ప్రోటోకాల్లో భాగంగా వాహనాన్ని ఏర్పాటు చేయడం కానీ, రోప్ పార్టీని ఏర్పాటు చేయడం, అట్లాగే రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అందులో భాగంగా కొనసాగుతూ ఉండాలి. అది ఖచ్చితంగా అది వైఎస్ జగన్ అయినా, లేదంటే పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, మరొక రాష్ట్రంలో మరొక మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎవరికైనా సరే అది కంపల్సరీగా జరగాల్సినటువంటి ప్రోటోకాల్. కానీ ఇక్కడ నిన్న పల్నాడు పర్యటన సందర్భంగా ఆ విధంగా జరిగిందా లేదా, ప్రోటోకాల్ ప్రకారం మీరు వాహనాలు ఇచ్చారా లేదా, బందోబస్తును ఏర్పాటు చేశారా లేదా అనేది స్పష్టంగా చెప్పాలంటూ కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. నిజంగా ప్రోటోకాల్ ప్రకారం వెహికల్స్ కానీ, రోప్ పార్టీ కానీ, పోలీసు బలగాలను కానీ పెట్టుంటే ఎందుకు ప్రమాదం జరుగుతుందని కూడా ఆయన ప్రశ్నించారు. అంటే అక్కడ మీరు ఈ మొత్తం ఆ ప్రోటోకాల్ ప్రకారం వెహికల్స్ కానీ, పోలీసు బలగాలు కానీ ఏర్పాటు చేయలేదనేది వాస్తవం, లేదంటే వాహనం కింద ఎవరూ పడలేదనేది వాస్తవం, ఏదో తేల్చాలని కూడా ఆయన స్పష్టంగా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. వాస్తవానికి జగన్ పర్యటన సందర్భంగా ఒక జగనే కాదు, Z+ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ VIP అయినా సరే తన పర్యటనకు సంబంధించి ముందుగానే ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేస్తారు. ఆయన సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మొత్తం కూడా ముందుగానే ఇస్తారు. అందులో భాగంగానే జగన్ పల్నాడు పర్యటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు గుంటూరు జిల్లా కానీ, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులకు రూట్ మ్యాప్ను కూడా ఇచ్చారు. అయినప్పుడు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను, Z+ స్థాయి కేటగిరీ భద్రతను ఇవ్వకపోయినటువంటి వైనాన్ని ఆ రోజే మనం చూసాం. పెద్ద ఎత్తున అన్ని మీడియా ఛానల్స్లో కూడా ఈ అంశాన్ని గురించి ప్రస్తావించారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి వైనంపై వైఎస్ జగన్ తన ట్వీట్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. నిజానికి ఆ ఘటన సంబంధించి ఆయన పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఇట్లా ఒక వెహికల్ కింద పడి ఒక సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయిన సంగతిని జగన్ దృష్టికి పార్టీ నాయకులు చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి, ఆ వచ్చినటువంటి వ్యక్తి మన పార్టీ కార్యకర్త కాబట్టి ఆయన అత్యంత జాగ్రత్త చూసుకోవాలి, కుటుంబం పట్ల ప్రేమ చూపించాలంటూ కూడా జగన్ ఆదేశించి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమ్మడి రాంబాబుతో పాటు అట్లాగే పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ని ఇద్దరిని కూడా ఆసుపత్రికి పంపించి ఆ కుటుంబంతో మాట్లాడించడం, ఆయనకు అందుతున్నటువంటి వైద్యాన్ని గురించి కూడా జగన్ కనుక్కున్నారు. ఆ పరిస్థితిని కూడా జగన్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. అదే కాదు, ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి వారి పరిస్థితిని గమనించడంతో పాటు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించాలి. ఎందుకంటే ఒక కార్యకర్త మన దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతగా నేను ఈ పని చేశానంటూ కూడా జగన్ ఆ ట్వీట్లో పేర్కొంటూ, ఇదంతా కూడా అసలు నిజానికి ప్రోటోకాల్ ప్రకారం వెహికల్స్ ఏర్పాటు చేయడం, పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం, రోప్ పార్టీ, అట్లాగే రూట్ క్లియరెన్స్ పార్టీ ఇవన్నీ కూడా ఉండుంటే అసలు ఈ ప్రమాదం జరిగేదా అనేది కూడా ఆయన తెలియజేస్తూ ప్రశ్నిస్తూ కూడా ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్నటి నుంచి అంటే అంతకుముందు జగన్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పలేక నిన్నటి నుంచి ఈ వాహన ప్రమాదానికి సంబంధించి ఒక కుట్ర రాజకీయాన్ని తెరదీయడంపై జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బిందు. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.